సెట్ అయినట్టుందండి. అంటే ఇక్కడ నుంచి ఫుడ్ ఫెసిలిటీ అనేది కూడా మీరు నార్త్ లో అక్కడ కాకుండా ఇక్కడ నుంచి సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది సప్లై చేస్తారు. సప్లై అంటే ఇక్కడ నుంచి మా టీం వెళ్తుందండి. మేము రెగ్యులర్ గా అన్ని టూర్స్ వెళ్ళినప్పుడు మాకు డెడికేటెడ్ టీం ఉంది కిచెన్ కి. సో వాళ్ళు ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి మొత్తం యాత్ర అంతా అయ్యేంత వరకు మనతోనే ఉంటారు. ఇప్పుడు నేను ఫస్ట్ అడిగాను, అది చార్ధామ్ యాత్ర గురించి అడిగాను, వారు కాల్ చేశారు. సో చార్ధామ్ యాత్రలో అసలు ఏ ఏ దేవాలయాలు మీరు చూపిస్తారు, అసలు ఆ యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ అంటే 13 days అన్నారు. ఈ 13 days లో ఏమేమి చూపిస్తారు అక్కడ? ఓకే, సో జనరల్ గా మేము కవర్ చేసేది ఇది మినీ చార్ధామ్ అంటారండి. యాక్చువల్ గా మినీ చార్ధామ్. సో ఇప్పుడు దీనిలో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఇది మనం జనరల్ గా కవర్ చేస్తాము. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 కలిపి మినీ చార్ధామ్. 13 days ఇది. ఈ 13 days మేము ఎందుకు పెట్టామంటే, ఏదైనా యాత్రకి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడికి పరిగెట్టాలి, అక్కడికి పరిగెట్టాలి, ఇది కంప్లీట్ చేసుకోవాలి, అది కంప్లీట్ చేసుకోవాలని వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనశ్శాంతి అనేది దెబ్బతింటదండి. అంటే దేవుడికి సంబంధించింది ఏది కూడా అక్కడ ఏది చూసిన ఫీలింగ్ అనేది రాకుండా పోతుంది. కాదు అంటే ఇప్పుడు మెయిన్ గా ఈ యాత్రకి జనరల్ వెళ్ళేదండి పెద్దవాళ్ళు వెళ్తారు. అవునండి. పెద్దవాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి రిలాక్స్డ్ ట్రిప్ అవ్వాలి, మనశ్శాంతిగా దేవుని దర్శనం చేసుకోవాలి, ఇది అజెండా. సో ఈ 13 రోజులు పెట్టిన రీజన్ ఏంటంటే, ఏ డెస్టినేషన్కి వెళ్ళినా ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి వీళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఎఫర్ట్లెస్గా వాళ్ళకి బాడీ అలసిపోకుండా హ్యాపీగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మేము జనరల్ గా 13 దేవుడి దర్శనం తర్వాత కూడా వాళ్ళు ఇంటికి వచ్చిన ఆ దేవుని దర్శనం జరిగిన ఇది కళ్ళ ముందు ఎప్పుడు తలుచుకున్నా అనిపించాలి. ఎఫర్ట్ కనిపించదు వాళ్ళకి హ్యాపీనెస్, ఆ బ్లిస్ లోపల నుంచి వాళ్ళకి తెలియాలి. సో ఆ ఇంటెన్షన్ తో మేము 13 రోజులు పెట్టామండి. అంటే ఎట్లా అంటే మినీ చార్ధామే 13 రోజులు ఉంటుంది. 13 రోజులు మేము పెట్టాం యాక్చువల్లీ.